दावा करे वो क्षमा क्या बुझे जिसको रोशन खुदा करे దేవుడు ఆశీర్వాదం ప్రజల ధైర్యంతో కేసీఆర్ గారు పట్టు వదలకుండా విశ్వాసం కోల్పోకుండా కమిట్మెంట్ తో కన్విక్షన్ తో ముందుకు నడుస్తూ పోయినారు ఉద్యమ బాటను వీడితే రాళ్లతో కొట్టి చంపండి నన్ను అనే అధికారం ఇచ్చిన నాయకుడు అనే నినాదం ఇచ్చిన నాయకుడు భారతదేశ చరిత్రలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అనే దమ్మున్న నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప భారతదేశంలో ఎవరు మనకు కనబడలేదు విశ్వాసానికి విశ్వరూపం కేసీఆర్ అందుకే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లవద్దని చెప్పి ఆనాడు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కేసీఆర్ గారు ఒక పాట స్వయంగా రాసిండు ఏమని రాసిండు పాట రాయడమే కాదు రచించడమే కాదు పాడించి మనకు అందజేసిండు సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకొని సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకుంటే వచ్చునా దేశానికి స్వాతంత్రం రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని పాట రాసిందే కేసీఆర్ అట్లా తన రచనతో తన గలంతో తన కలంతో ఉద్యమానికి ఊపిరిలూది తాను విశ్వాసంతో ఉంటే సరిపోదు ప్రజలు కూడా నమ్మకం కోల్పోవద్దని చెప్పి విశ్వాసాన్ని నిరంతరం నూరిపోసింది కేసీఆర్ నాయకత్వం ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది కాదు కేసీఆర్ ఉన్నాడు అనే ఒకే ఒక్క నమ్మకమే తెలంగాణలో పోరాటాన్ని సజీవంగా ఉంచింది పడిపోయింది పనైపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఫీనిక్స్ పక్షిలాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం ఊహకందని వ్యూహాలను రచించిన చాణక్యుడు కేసీఆర్ ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు వినబడతలేడు మాట్లాడతలేడని నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా గోడకి ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది గోడకి ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది కానీ ఎప్పుడు బయటికి రావాలో ఎప్పుడు పేలాలో ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన ఒక 3 ఫుట్ ఉంటాడు కానీ తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను ఒక్కటే అడుగుతున్నా 2 ఏళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావు ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడు ఆ కేసీఆర్ 2 ఏళ్లలో ఒక్కసారి తీసుకున్నాడు ఆ కేసీఆర్ నీ పేరు ఒక గది నీ స్థాయి ఒక గది కేసీఆర్ స్థాయి అందుకే నేను చెప్తున్నా నాయకుడు ఎప్పుడు నాయకుడే అర్భకుడు ఎప్పుడు అర్భకుడే మనం ఫరక్ పడేది ఏం లేదు గిట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు ఏం చేయాలి ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ నాయకుడిని నాయకుడేనే అంటారు అర్భకుడిని అర్భకుడే అంటారు నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎన్ని కుప్పిగంతులేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతోను ఊదిగాలది పీరి లేవది ఏం చేసుకుంటావో చేసుకోపో ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు ఒక మిలియన్ మార్చ్ ఒక సాగరహారం ఒక సకల జనుల సమ్మె ఒక వంట వార్పు ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల లెక్క పరేషిను మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు ఇలా మన పార్టీలోకి గెలిచిన వాళ్ళు ఒక 10 మంది అవతలు ఉన్నారు ఏ పార్టీలు ఉన్నారో చెప్పుర్రా అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు వాళ్ళు కూడా మాట్లాడుతారు 7 అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నామంటారు వీళ్ళు కూడా నాయకులు వీళ్ళకి మనం భయపడాలి దమ్ముంటే రాజీనామా చేసి రా 10 మందిని తీసుకున్నాడు కాదు దాచిపెట్టుడు కాదు స్పీకర్ అర్రలా దాచిపెట్టుకుడు కాదు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా ఎవలేందో నీళ్ళేందో పాలేందో తేలిపోతాయి తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట ఇవాళ నేను దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేసింది మన 10 మంది ఎమ్మెల్యేలని ఇవాళ మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకున్నాడు 2004లో 5లో కూడా తీసుకుపోయినరు 26 మంది గెలిస్తే మనోళ్ళు ఆ రోజు కూడా 10 మందిని తీసుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా మన వాళ్ళని ఎమ్మెల్యేలను 10 మందిని ఎత్తుకపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కౌరవులు సైంధవులు మారీచులు విలన్లు ఎప్పుడు కూడా ఉంటారు ప్రతి కథలో కూడా ఉంటారు కానీ వాళ్ళని కొట్టి మళ్ళీ గెలుస్తేనే అదే మరి మన కథ కూడా రక్తి గడుతుంది అందుకే నేను మీకు ఒక కథ గుర్తు చేస్తున్నా బాలనాగమ్మ కథ ఎరికైనా మీకు ఎవరికైనా బాలనాగమ్మను కుక్కలాగా మార్చి ఎత్తుకపోయి పాతాళంలో బంధించిండు మాయల ఫకీర్ కానీ మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడున్నది 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో ఉన్నది బాలనాగమ్మ బంధనాలు తెంచాలంటే
నీకు ఆ రహస్యం తెలవాలి. అట్లాగే 7 సముద్రాలు దాటి ఆ చిలుకను పట్టుకొని దాని గొంతు బిసికే సాహసం కూడా కావాలి. బాలనాగమ్మ కథలో ఆ సాహసం చేసి తల్లిని కాపాడుకున్నాడు కొడుకు బాలవర్ది రాజు. మన కథలో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచిన తనయుడు ఎవరు? తల్లికే జన్మనిచ్చిన తనయుడు, తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు, ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్. అందుకే గర్వంగా చెప్పుకుందాం, కేసీఆర్ అనే 3 అక్షరాలు, కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం. ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది. ఇప్పుడే అన్న వాళ్ళు చెప్పిండ్రు, ప్రకాష్ అన్న చెప్పిండు, సీనన్న చెప్పిండు. మన సంస్కారం, మనము సోనియా గాంధీని రేవంత్ రెడ్డి లెక్క బలిదేవత అనలే. రేవంత్ రెడ్డి అన్నాడు బలిదేవత అని, మీరు నేను కాదు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవతవు నువ్వు, మా పిల్లలను చంపిన బలిదేవతవు నువ్వు అని మీ ముఖ్యమంత్రి, ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఆ రోజు సోనియా గాంధీని తిట్టిండు. కానీ మా సంస్కారం, మా నాయకుడి సంస్కారం, మీ కాంగ్రెస్ పార్టీని 2014లో చిత్తుగా ఓడించిన అసెంబ్లీకి వచ్చినాక సోనియా